శ్రీకాళహస్తి అని పేరు ఎలా వచ్చిందో మీకు తెలుసా? శ్రీకాళహస్తి వెనుక ఉన్న రహస్యం ఏంటో తెలుసా? శ్రీకాళహస్తి అనే పేరుకు ఒక ప్రత్యేకమైన పురాణ నేపథ్యం ఉంది. ఈ పేరులో 3 పూజ్యమైన జంతువుల కథ దాగి ఉంది. అక్కడ స్వయంభుగా ఉన్న శివలింగానికి ఎండ తగలకుండా ఒక సాలెపురుగు ఆ శివలింగం చుట్టూ రాత్రంతా కష్టపడి గూడుని తయారు చేసేది. తర్వాత తెల్లవారుజామున ఒక నాగుపాము అదంతా తుడిచి నాగమణులతో పూజించి వెళ్ళేది. మరికొంతసేపటికి ఏనుగు అక్కడికి వచ్చి తొండంతో శివలింగం పైన నీళ్లతో శుభ్రం చేసి పుష్పాలతో శివలింగాన్ని పూజించేది. ఇలా రోజు జరగడంతో సాలెపురుగు నాగుపాము పూజిస్తూ ఉన్నప్పుడు వెళ్ళి, నువ్వు రోజు పెడుతున్న నాగమణులను ఒక ఏనుగు వచ్చి తీసేస్తుంది అని చెబుతుంది. కొంతసేపటికి అక్కడికి ఏనుగు వచ్చి ఆ నాగమణిని తీయడంతో ఆ పాము కోపంతో ఏనుగు తొండంలోకి దూరుతుంది. వెంటనే ఏనుగు పక్కనే ఉన్న బండకి తన తలకి కొట్టుకోవడంతో ఆ బండకి ఉన్న సాలెపురుగు, ఆ తొండంలోకి వెళ్ళిన నాగుపామును, ఏనుగు కూడా ఒకేసారి చచ్చిపోతాయి. శివుడి మీద ఉన్న భక్తితో ఆ ముగ్గురు చనిపోయారు. కాబట్టి శివుడు ప్రత్యక్షమే వీళ్ళని తనలో ఐక్యం చేసుకొని ఆ ప్రదేశానికి ఈ 3 పేర్లు పెడతారు. శ్రీ అంటే సాలెపురుగు, కాళ అంటే నాగుపాము, హస్తి అంటే ఏనుగు. ఈ 3 పేర్ల మీద శ్రీకాళహస్తి అనే పేరు వచ్చింది.